పాప పాప సైలెంట్గా ఉందేంటి? పాపా 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 నాన్న, పాపకి చలనం లేదు. పాపా 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 నాన్న, బ్రీతింగ్ కూడా తీసుకుంటున్నట్టు లేదు నాన్న. పాపా పాపా ఏంటి సంధ్య, ఏం జరిగిందో చెప్పవు. ఎంత దూరం వచ్చి లోపలికి ఎందుకు రావట్లేదో చెప్పవు. ఇవన్నీ కాదు, విషయం ఏంటో వింది దగ్గరికి వెళ్ళే మనం తేల్చుకుందాం పద. పాపా 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 వదిన, ఆంటీ, పాప పాప ఉన్న బలంగా ఏడు పాపేసింది. పాపలో చలనం కూడా లేదు. చల్లం లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శ్రీజ? అదే అర్థం కావడం లేదు. నాకు కంగారుగా ఉంది. అయ్యో, వింధ్య సిస్టర్తో పాటు పాప కూడా కింద పడిపోయింది కదా. ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు చలనం లేదంటే ఏదన్నా జరగరాంది జరుగుంటుందేమో. మౌనిక, పాపా పాపా డాక్టర్ పాపా డాక్టర్ పాపా డాక్టర్ పాపా 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 అయ్యో పాపా 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 లేమ్మా. పాపా 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 లేమ్మా. పాపా పాపా. డాక్టర్ 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 చెప్పండి. పాపం చూడండి. ఉలుకు పలుకు లేదంటే పాప చచ్చిపోయి ఉంటుందేమో. మౌనిక, ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. నా పాప చనిపోవడం ఏంటి? నా పాప బ్రతికే ఉంది, తనకేం కాదు. నా ప్రాణం ఇచ్చైనా తనని కాపాడుకుంటాను. పాపా లేమ్మా, లేమ్మా. తల్లి, పాపా పాపా. పాప పాప కదిలింది. డాక్టర్ గారు, ఒకసారి పాపను చూడండి. సార్. సిస్టర్, పాపని తీసుకువెళ్ళు. ఓకే డాక్టర్. అమ్మ సంధ్య, నీ స్పర్శ వల్లేనమ్మా పాపలో చలనం వచ్చింది. పాపని గుండెలకు హత్తుకుని తల్లిలా ఆరాటపడ్డావు. ఈరోజు బిడ్డ ఊపిరి పోసుకుని మళ్ళీ ఏడ్చిందంటే నువ్వేనమ్మా కారణం. కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఏదో మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తోంది. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. ఇదేనా మౌనిక నీ సంస్కారం? ఒక పసిబిడ్డ ఏడుపు ఆగిపోతే శాశ్వతంగా ఆగిపోయినట్టు ఎలా అనుకున్నావు?
నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అది ఎంతవరకు న్యాయం? ఇప్పటికే ఒక బిడ్డను దూరం చేసుకునే నాకు ఆ బాధ ఏంటో తెలుసు. ఈ బిడ్డ లేకపోతే వింధ్య సంతోషంగా ఉండదు. కాళ్ళొప్తో బాధపడుతున్న వింధ్యకి బిడ్డ దూరం అయితే తన ఊపిరి ఆగిపోతుంది. ఈ బిడ్డ మీద ప్రాణాలు పెట్టుకుంది కేవలం వింధ్య మాత్రమే కాదు, నేను కూడా. మా ప్రాణాలు వదులుకునైనా సరే బిడ్డని కాపాడతాం. అమ్మ సంధ్య, దేవుడున్నాడమ్మా, మంచి జరిగింది, నువ్వు బాధపడకు. ఏయ్ మౌనిక, నిన్ను చూస్తుంటేనే నా కోపం వస్తుంది. వెళ్ళిక్కడి నుంచి. చెప్తుంది నీకే, వెళ్ళు. అయ్యో అది కాదత్తా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నీ గురించి మీ అత్తయ్యతో చెప్పాల్సినవి చాలా విషయాలున్నాయి. ముందు నువ్వు వెళ్ళు. టెన్షన్ ఏమి లేదండి, పాప ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. అసలు ఈ బిడ్డను ఎత్తుకోవాల్సింది నేను కాదు. సంధ్య, నువ్వు తీసుకో. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. డాక్టర్, వింధ్య సిస్టర్కి ఎలా ఉంది? ఇట్స్ ఆల్ రైట్. కావాలంటే వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళి ఎక్కించాలి. సిస్టర్, సిస్టర్ నువ్వేం కంగారు పడకు. ఇది చాలా మంచి హాస్పిటల్. నువ్వు ఖచ్చితంగా 4 రోజుల్లో లేచి గంతులేసుకుంటూ నడిచేస్తావు. మౌనిక, నా పాప ఎలా ఉంది? సంధ్య ఉండగా నీ పాపకి లోటేంటి? ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, రాజేష్ని గాని నిన్ను కాని చూడను, నీతో మాట్లాడను. బిడ్డపై ఒట్టు వేశావు సంధ్య. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. సంధ్య ఉండడం ఏంటి? అంటే సంధ్య వచ్చిందా? హ, రాకుండా ఉంటుందా? అసలు నువ్వు పడిపోగానే వెంటనే రాజేష్ బావ సంధ్యని పిలిపించుకున్నాడు. ఫ్రెండ్ని చూడాలనే వంకతో బావని చూడ్డానికి తను కూడా వచ్చింది. కాదు, నాకు ప్రామిస్ చేసింది కదా, అన్ని మాటలు మాట్లాడింది. ఇప్పుడు తనెందుకు వస్తుంది? తనే వచ్చిందా? హ, అయ్యో పిచ్చి వింధ్య సిస్టర్, నీ అమాయకత్వంతో నువ్వు చాలా మోసపోతున్నావు. సంధ్య బావా ఇద్దరు జంట పక్షులు, ఒకరు లేకుండా ఒకరు బతకగలరా?